మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. చెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, దేవా అనుదినం, దేవా అనుదినం. పాట నంబర్ 2, సాంగ్ నంబర్ 2. అత్యున్నత సింహాసనం ఆసీనుడైన దేవా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకర స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా ఇచ్చుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
యేసువా ఈ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా యేసువా పాపాల సంద్రమందున పయనించు వేళలో పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ఈ రీతి నీ రుణం తీర్చుకొను నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా లోపములను గ్రహించి క్షమించినావయ్యా ఈ రీతి నీ రుణం తీర్చుకొను యేసువా ఈ రీతి నీ రుణం తీర్చుకొను యేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఈ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. 4వ పాట పాడదాం, ఆకాశవాసులారా అనే పాట అందరం కలిసి పాడదాం. బుక్లో 4th నంబర్. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు
యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. కంట్రోల్ చేయాలి. మీరు కూడా జర స్ట్రిక్ట్గా చెప్పాలి సార్. అట్లా వదిలేస్తే విన్నారు పిల్లలు చెడిపోతారు. రేపు పిల్లలు చెప్తున్నాను, ఖచ్చితంగా పించి చేయాలి, తొడపాశం పెట్టాలి, లేకపోతే విన్నారు చెడిపోతారు. మీ ఇష్టం అని చెప్తున్నాను. 27వ పాట, నువ్వు చేసిన ఉపకారం మరవలేను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సేవలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సేవలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా విరిగి నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును.
44 సాంగ్ నంబర్, శక్తి చేత కాదనేను నెంబర్. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, ఆత్మ ద్వారా నిన్ను చేతునని యెహోవా సెలవిచ్చెను, ఆత్మ ద్వారా నిన్ను చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను చెదులు భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను చెదులు భూమిగా మారెదవు. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, ఆత్మ ద్వారా నిన్ను చేతునని యెహోవా సెలవిచ్చెను, ఆత్మ ద్వారా నిన్ను చేతునని యెహోవా సెలవిచ్చెను. ఎన్ని తలచిన ఏది అడిగినా అనే పాట ఉన్నది, 59వ పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచియుండును, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేడు, నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేడు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా
ఆదుకొంటివి, ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభు, జరిగేది నీ చిత్తమే. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ఉన్న యేసునాథుడా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ఉన్న యేసునాథుడా, లోకరక్షక సజీవ దేవుడా, లోకరక్షక సజీవ దేవుడా, స్తుతింతును ఆత్మతో ప్రభువా, స్తుతింతును ఆత్మతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేషియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. చివరి పాట పాడుకుందాం, అందరం చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రంలో అనే పాట పాడుకుందాం. అందరం కలిసి పాడదామండి. ఇది వచ్చిన పాటని అందరికీ 53వ పాట, సాంగ్ బుక్లకి వెళ్ళి 53, సాంగ్ బుక్లకి వెళ్ళి 53 తీయండి. ఏయ్ మాట్లాడద్దు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజ ప్రభువుల ప్రభువరానే ఉన్నవాడా, రాజుల రాజ ప్రభువుల ప్రభురానే ఉన్నవాడా. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. సూర్యునిలో చంద్రునిలో సూర్యునిలో చంద్రునిలో ఆకాశములో, సూర్యునిలో తారలలో, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసు, మహిమ యేసుకే, మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో లోయలలో నీళ్ళలో ఆకాశములో, కొండలలో లోయలలో ఆ జలములలో, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా
హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంపూర్ణుడా యుగయుగములనిచుడా, ఆశ్చర్యకరుడా ఆది సంపూర్ణుడా యుగయుగములనిచుడా. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హలో హలో కింద బయట ఇక్కడ చూస్తే మనం దేవుని ధ్యానం చేసేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మనతో రాకపోతే ఎలా ఉంటుంది అనేది మనం ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుని సన్నిధి లేకుండా మనం ముందుకు పోలేమండి. దేవుని సన్నిధి చాలా అవసరం. సన్నిధి అంటే ఆయన కనపడకుండా మనం పక్కన ఉంటుండే. ఇప్పుడు మనకు తెలియదు ఎవరో, ఎందుకంటే ఆత్మస్వరూపి పక్కన, ఇప్పుడు నా పక్కన ఉన్నట్టు మీకు అర్థం, మీ కళ్ళం కనపడదు, కానీ దేవుడు తెలుసు, ఆయన కనపడుతుంది, మనకు కనపడదు, నాకు కూడా కనపడదు. కానీ నేను అనుభవిస్తా ప్రజెన్స్, తెలుసుకుంటా, ఎందుకంటే దేవుడు నా పక్కన ఉన్నాడని. ఎందుకంటే మనము ఏదో మనుషులుగా పుట్టలేదండి. మనకు ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తున్నా ఏంటంటే, ఒక దేవుని యొక్క స్వరూపం కూడా మనలో ఉంది. అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క శక్తి కూడా మనకు ఉంది. అది మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, ఎప్పుడైతే అనుభవం ఇంకెక్కువ వస్తుంది తెలుసా, బాప్తిజం తీసుకున్నాక వస్తుందండి, ఇంకెక్కువ వస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడు నీ హృదయంలో ఎవరు ఉంటారు? నువ్వు ఉండవు, దేవుడు ఉంటాడు నీ హృదయంలో. అప్పుడు నీవు దేవునికి ఒక ఆలయంగా ఉంటావంట. కొరింథీయుల్లో రాయబడి ఉంది ఏమంటే, నువ్వే దేవునికి ఆలయంగా ఉంటావు అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలో మనం గమనించండి, ఎంత నీతిగా జీవించాలండి. ఈ లోకం పాడైపోతుంది, నాశనం చేయబడుతుంది, కానీ నీతిగున్నోడే నిలబడతాడు, నీతిగున్నోడే పరలోకం పోతాడు. అది కానీ ఇప్పుడు మన ప్రయాణంలో మనం ముఖ్యంగా ఏం కావాలంటే, ఈరోజు నేను బాగా గమనిస్తున్నా, ఈరోజు నిన్న పాస్టర్ ఒక ఆయన చెప్తున్నాడు, ఎంతోమంది దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. వాళ్ళు సర్వే చేస్తారు కదండి, ఇప్పుడు క్రిస్టియన్లో కూడా మనకు సర్వేలు చేస్తుంటారు వాళ్ళు. అది ఇంటర్నేషనల్ సర్వే చేస్తున్నప్పుడు ఎంతోమంది దేవుని నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఎందుకు చెప్పగలుగుతారా మీరు? ఎందుకంటే వాళ్ళకి దేవునితో ఉన్న అనుబంధం లేదు. అంటే దేర్ ఈజ్ నో కనెక్షన్ అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము చెప్తున్నా, మీరు వింటున్నారు. ఇంటికి పోయినాక కూడా మీ దేవునితో మీ కనెక్షన్ ఉండాలి. అర్థమవుతుందా? అది నేను చెప్తున్నా. అందుకే ఇంటికి పోయినాక కూడా వాక్యాన్ని మీరు కలిగి ఉండాలా. మీ పిల్లలు పెట్టుకొని మీరు బ్రోకుడికలు చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి నలుగురం. కాదనకండి, కాదని అంటే నేను ఒప్పుకోను దానికి. కాదు, నాకు టైం దొరకలేదు, నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇది ఉన్నది కాబట్టి నేను చేయను, అవన్నీ మీరు సాకులు చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన పిల్లలు మంచిగా ఉండాలని, ఏది ఉండాలన్నా కానీ ప్రార్థన ఉండాలా లేదా? ప్రార్థన లేకుంటే నీ పిల్లలు చెడిపోతారు. రేపు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన మీరు ఏమనుకుంటారంటే, ఏదో గర్భఫలం ఎవరిచ్చిందండి నీకు? ఇప్పుడు మీ గర్భఫలం మీ పిల్లలు తిరుగుతారు. ఇప్పుడు గర్భఫలం ఎవరిచ్చారు? దేవుడిచ్చు బహుమానం. అలా చక్కగా పెంచకపోతే లెక్క నిన్ను అడుగుతాడు, మీ భర్తను అడుగుతాడు. అర్థమవుతుందా? పిల్లలు భర్త లేడనుకో, తల్లే పాచురాలు, తల్లే చూసుకోవాలా. ఎక్కడ తప్పు జరిగినా తల్లి పాచురాలు. మనం నాకేం తెలుసు ప్రభా అని మనం అనలేవు. అంటే వెళ్తావా? అనలేమండి అట్లా. నేను కూడా అనలేను. నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. నేను కూడా మీరు చిన్నగా ఉన్నారు, మేము పెద్దగా అయ్యేదాకా పెంచుకుంటాం. 20 వరకు వచ్చాం. మాకు తెలియదు ఆ కష్టాలు. నేను కొట్టినా నేను ఖచ్చితంగా కొట్టినా. చిన్నప్పుడు కొట్టినా, ఇప్పుడు కొట్టలేం, పెద్దగానే కొట్టలేం. చిన్నప్పుడు కొట్టినా. స్కూల్కి పోనని మారాన్ చేసేవాడు, ఉరికిపిచ్చి కొట్టాడు. నేను ఇల్లు చుట్టూ కొట్టాడు చేసింది చిన్నోడు.
ఎందుకంటే అట్లా చిన్నప్పుడు భయం ఉంటుంది, ఉండకపోతే పెద్దగానే వాళ్ళు బాగుపడరు. చెప్తున్నా కదా నేను, బెత్తం వాడని కుమారుడు పాతాళం పోతాడు. చిన్నప్పుడు వానికి బెత్తం వాడు అమ్మో మా అమ్మ కొడుతుంది అని భయపడతాడు. నువ్వు లాడ్ చేసుకుంటే వాడేమో బాధపడతాడు నువ్వు అనుకోకండి సార్, మీరు తప్పు చేస్తారు. ఎందుకంటే వాడికి పడాల దెబ్బ, ఒక దెబ్బ పడితేనే ఇప్పుడు భయం ఉంటుంది వాడికి. లేకపోతే నువ్వు లాడ్ చేసినావు అనుకో రేపు నిన్నే కొడతాడు వచ్చి. గుర్తుపెట్టుకోండి, నిన్ను పొడుస్తాడు వాడు హత్య తీసుకొని. మీకు నేను చెప్పే జోక్ అనుకుంటారు మీరు, ఎవరిని అనుకోండి, ఏ సేవకున్నాను అనుకోండి, నేను చెప్పింది కరెక్ట్గా పోతాడు. ప్రతి సేవకుడు ఇదే చెప్తాడు, వేరేదైతే చెప్పాడు మీకు. బెత్తం వాడని కుమారుడు నేను రాసిన బైబిల్లో ఈ వాక్యం చెప్పండి ఏమంటాడు? బెత్తం వాడని కుమారుడు పాతాళం పోతాడు. ఎక్కడ పోతాడండి? పాతాళం అంటే ఏంది? నరకం. ఇంకోటి ఏమంటాడు? బాలుడు నడవలసిన త్రోవ నడిపించండి అన్నట్టు. చూడండి, ఇప్పుడు బాలులు చిన్నపిల్లలు వాళ్ళు వదిలేసినాం అనుకో అడ్డగోలు వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. ఏయ్ కూసో, ఇట చెయ్యి అట చెయ్యి, ఇది తప్పు నాన్న, అక్కడ ముట్టుకోవద్దు, అక్కడ మంట ఉంది అంటే ఇప్పుడు మంట వాడికి వెళ్తా మంట పోయి పట్టుకుంటాడు. మరి నువ్వు చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు అనుకో మంట పట్టుకుంటాడు. అప్పుడు కాలుతుంది, ఎవరు కాలుతుంది? నీ కొడుకు కాలదా? నువ్వేం చెప్పాలి? అరే మంట ఉంది ఆడ పోవద్దు, ఈడపోతే షాక్ కొడుతుంది, అక్కడ మనం చేయి పెట్టకూడదు అని నువ్వు చెప్పలేకపోతే ఏం లాభం అండి మన జీవితాలు? చెప్పండి, అర్థమవుతుందా మీకు? ఏ టైంలో ఏ పని చేయాలో పని చేయాలండి. మీరు అనుకుంటారు పెద్దగా అయినాక వాడు వినడు మాట, అస్సలు వినడు. మానైనాక వింటాడు అండి, మొక్కున్నప్పుడు వింటాడు. మాన అయిపోయింది అనుకో పెద్ద గట్టిగా గత మానలాగా అయిపోయినా వింటాడు వాడు. అందుకే బాలుడు అన్నాడు, చూసినావా? పెద్దవాడు అనలే. బాలుడు ఎప్పుడండి? బాలుడు అంటే ఏ వయసు చెప్పండి? చిన్న వయసు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ చిన్న పిల్లలు, వీళ్ళు బాలుడే, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. నేను వాళ్ళ చెట్టోళ్ళు అంటలేను, వాళ్ళకి తెలియదు కానీ నేర్పియాలా లేదు? ఎవరు బాధ్యత అండి? నేను కూడా ఇప్పుడు తిడుతున్నా అంటే కక్ష పెట్టి తిడుతున్నా, వాడు బాగుపడాలని తిడుతున్నా. ఎంతోమంది మా చర్చిలో మంచిగా అయ్యారు, చాలా మంది. మీరు రాకముందు ఎంతోమంది సండే స్కూల్ నేర్పించిన VBS 70 మంది VBS తీసుకున్నాం ఈ మినిస్ట్రీలో, తెలుసా మీకు? కాబట్టి మాకు తెలుసు పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలి. వాళ్ళకి కాబట్టి తినబెడతాం, డిసిప్లిన్ చదువుకుంటే వాక్యం చదువుకోవాలి. అందుకే చూడండి సండే స్కూల్ ఇవన్నీ మీరు ఎందుకు పెడుతున్నాం అనుకుంటారు? ఇవన్నీ పిల్లలు నేర్చుకుంటారు, ఇంటికాడ నువ్వు నేర్పియలేవు. నీకు భయపడరు, తల్లి కాబట్టి ఆ తల్లి అనుకుంటారు. మేము చెప్తే అరే టీచర్ చెప్తుంది రా అన్నట్టు. అక్కడ స్కూల్లో సెక్యులర్ స్టడీ, ఇక్కడ ఆత్మీయ స్టడీ. అవునా? నేర్పియాలండి. మనం ఏం కాదులే అని చూసుకుంటా మనం పోతుంటే ఎన్ని రోజులు పోతారండి ఇలా? చెప్పండి. నేను ఒకటి చెప్తానండి, మనం దేవుని బిడ్డల మీద రోషం కలిగి ఉండాలంటారు. నేను రోషం ఉండాలి మనలో. అది లేకపోతే ఇక వేస్ట్, సావ చచ్చినట్టే మనం బతుకు. అవునా కదా అని చెప్పండి. ఒక వ్యక్తికి రోషం లేకపోతే వేస్ట్, వాడు బతుకు వేస్ట్, వాడు బతుకుడు వేస్ట్ అంటారు నేనైతే. ఎందుకంటే ఎందుకు చెప్పండి? మన దేవుడు రోషం కలిగిన దేవుడు అంటుంది బైబిల్లో. రోషంతో లేచి వచ్చినట్టు నా బిడ్డలు ఏమనంటే ఒప్పుకోడంట. ఇజ్రాయెల్ ప్రజల మీద దండ వచ్చినప్పుడు రోషంతో వచ్చిండు ఆయన దేవుడు. ఎవడు రా వీళ్ళని నా బిడ్డలు ముట్టుకునే ఎంత అధికారం నీకు? అట్లొచ్చిండు దేవుడు వాళ్ళ మీదకి. చూడు ఎంతమంది కాపాడండి, ఎన్నిసార్లు కాపాడండి దేవుడు చెప్పండి. ఎందుకంటే ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటారు. చూడండి, మనం పండుకుంటున్నాం కానీ దేవుడు మనం ఎల్లప్పుడు చూస్తుండు. ఇజ్రాయెల్ అంటే వాళ్ళు ఒక్కరే కాదు, మనం అందరం నమ్ముకున్న అందరం ఇజ్రాయెల్ బిడ్డలమే, దేవుని బిడ్డలమే. అందుకే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ నెతన్యాహు గారు చెప్పిండ్రు ఏంటంటే ఎవరైతే క్రైస్తవులు అనుకున్నారో వాళ్ళందరూ దేవుని బిడ్డలే, వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఉంటామన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. యెరూషలేం అది మన పట్టణం, అది అర్థమవుతుందా? యెరూషలేమును ప్రేమించువాడు వర్ధిల్లుతాడు అన్నారు. చూసారా? ప్రేమిస్తున్నాం యెరూషలేం గురించి ప్రార్థన చేయమని మనం చేస్తున్నామా? ఎప్పుడు మన గురించి మనమే చేసుకుంటుంటాం ప్రార్థన. నా పిల్లలు కాపాడు ప్రభా, నా భర్తను తప్పు లేదు, నీ పిల్లల కోసం చెయ్యి, ఇతరుల కోసం కూడా చేయాలి కదండి. లోకం గురించి ఎవరు చేస్తారండి? మరి ఇప్పుడు బైబిల్ ఏముందండి? నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరము. ఈ మందిరం ఏమంటుంది దేవుడు? అనేకులకు, నీకు కాదు, నీకు కూడా ప్రార్థనా మందిరమే, కానీ ముఖ్యంగా అనేకులకు వెలుగు చూపించే కేంద్రం ఇది. వెలుగు చూపించే కేంద్రం, అన్యజనులకు వెలుగై ఉన్నా నేను అన్నాడు దేవుడు. వెలుగు చూపిస్తాడు దేవుడు. వెలుగు చీకట్లో లేడు, దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నాతో మీరు నడిస్తే మీకు అన్నీ చెప్తా. దేవునితో నడకపోతే గుడ్డోలం అయిపోతాం మనం. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ప్రతి దానికి ఒక టైం ఉందండి. బైబిల్ ఏముందంటే దేర్ ఇస్ అ టైమ్ టు బి బోర్న్. పుట్టనీకి సమయం కలదు, మరణించినకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు, ఏడ్చుటకు కూడా సమయం కలదు. ఇంకా చాలా ఉన్నాయి, మీరు చదువుకోండి తర్వాత. కాబట్టి ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది అది మొత్తం చాప్టరు, మీరు చదువుకోవచ్చు తర్వాత. కాబట్టి అవన్నీ కూడా సమయం ప్రకారం మనం పోతున్నామా? ఎందుకు చెప్తున్నా? సమయం ఇష్టం వచ్చేట్టు పోతున్నాం మనం. అవునా? మనకి ఏమైపోతుందంటే భోజనం తిన్నాం, పండుకున్నాం, పతం ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, మన పని అయిపోయిందిరా అనే పరిస్థితిలో ఉన్నది ప్రస్తుతం. ఇప్పుడున్న మన పరిస్థితి అదే. అవునా కదా? చెప్పండి. ఈ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితము పక్కన పెట్టేసినామండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరందరు చిన్నపిల్లలు ఏం కాదు, మీకు అన్నీ తెలుసు. రేపు చచ్చిపోతాం అందరం. అవునా? బతికుంటే దేవునితో ఎత్తబడతాము. ఎక్కడ పోతావు నెక్స్ట్? అది నీకు తెలిసిందా? ఎక్కడ పోతామండి? మన బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవించినప్పుడు పరలోకం పోతాడు. అవునా?
సెకండ్ ఏమంటున్నాడంటే దేవుని నమ్మనుడు ఎక్కడ పోతారు అంటున్నావు? చెప్పండి, తెలుసా మీకు? చెప్పండి సార్, మీరు ఎక్కడ పోతారు? దేవుని నమ్ముకున్నాడు ఎటు పోతారు? ఎటు సార్? నరకం కదా, అంతే కదా, వేరే దారి లేదు. నమ్ముకుంటే పరలోకం, నమ్ముకోకపోతే నరకం. అందుకే బైబిల్ ఏమన్నాడు? మరణించినాక తీర్పు జరుగుతుంది. తీర్పులో చెప్పినా కదండి, ఎడమవైపు గొర్రెలు, ఇక్కడ కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు. జడ్జిమెంట్ చేస్తారంట. ఈ గొర్రెలంతా పరలోకం పోతాయి, మేకలంతా కూడా నరకానికి వెళ్ళిపోతాయి. దేవుడు ఎందుకు జడ్జిమెంట్ చేస్తానని చెప్తానంట. నువ్వు ఈరోజు చేసినావు కాబట్టి నువ్వు అగ్నిలో పడేయంటారా అంటే దూతలు తీసుకుని అగ్నిలో పడేస్తాయట. అది ఇంకా రాలేదు, సంతోషించండి, ఆ తీర్పు ఇంకా రాలేదు. అదేమంటామండి? ధవల సింహాసన తీర్పు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని ఉంది రెవల్యూషన్లో. ఆ ధవల సింహాసనం అందరూ నిలబడతారు, చనిపోయిన మృతులు లేచబడిన వాళ్ళు అందరూ నిలబడతారు దేవుని ముందు. ఒక్కొక్కరి గురించి దేవుడు మాట్లాడుతుంటాడు, తెలిసిందా? చాలా మంది ఎంతో ఎగతాళిగా నవ్వుకుంటా ఏం దేవుడు అండి అనే మాటలు ఈరోజు యూట్యూబ్లో చూస్తే అపహాసం చేస్తున్నారు మన బైబిల్ని కానీ దేవుని కానీ. వాళ్ళకి తెలియదు, మూర్ఖులు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు బైబిల్లో? శిలువ మీద ఏమన్నాడండి? వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు ప్రభా దేవుడు అన్నాడు. తండ్రిని మొరపెట్టుకున్నాడు ఆయన. వీళ్ళు మూర్ఖులు, తెలియదు దేవుని చంపుతారు అని కూడా తెలియదు వాళ్ళకు. దేవుని చంపుతారు, దేవుని కుమారుని చంపుతారు, సిలువేస్తారు. వీళ్ళకి తెలుస్తలేదు ప్రభా, వీళ్ళ కన్ను తెరువు ప్రభా. ఆ విధంగా చూస్తే మనము ఆ ఎలీషా వచ్చినప్పుడు, ఆ గేహాజీ ఉన్నప్పుడు మనం చూస్తే సైన్యం వచ్చినప్పుడు భయపడుతుండే గేహాజీ సేవకుడు. అప్పుడు అన్నాడు, దేవా వీని కన్ను తెరవంటే చూస్తే సైన్యాలు ఎక్కున్నాయి. దానికన్నా అగ్ని రథాలు పంపిండు. ఎవరి నుంచి? పరలోకం నుంచి. ఎవరు పంపిర్రు? దేవుడు పంపిండు. ఎట్టున్నాయంట? వచ్చిన దండు కన్నా ఎక్కువన్నాయంట. అర్థమైందంటే చూడండి, ఎంత మనం కాపాడుతుండో మన కళ్ళకు అర్థం కావు. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు చూస్తామో అట్లా అగ్ని రథాలు కనపడతాయి. అప్పుడు అన్నాడు, సేవకుడు కళ్ళు తెరువు ప్రభా, ఆత్మీయ నేత్రాలు చూడగలిగేటట్టు చేయి ప్రభా అంటే చూచి బిత్తరపోయింది గేహాజీ. అమ్మో, ఇంత పవర్ఫుల్ గాడా మనకున్నది. అప్పుడు అర్థమైందా నీకు? ఎవడి దేవుడు? చూసి నమ్మిన వాడి కన్నా చూడకుండా నమ్మినవాడు ధన్యుడు. అర్థమైందా అండి? అందుకే ఆ రోజు మోషేని పొమ్మన్నాడు అండి. చూడండి ఒకసారి మీరు నిర్గమకాండము 33 అధ్యాయం ఒకసారి. నిర్గమకాండం ఎక్సడస్ చాప్టర్ 33, నిర్గమకాండము 33 అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి సార్, ఎవరు తీసిన వాళ్ళు. చాలండి. ఇక్కడ ఏం కనపడుతుంది అంటే చూడండి, నేను పంపిస్తున్నా నిన్ను, నువ్వు వెళ్ళిపో మోషే. నేను చూపించే దేశం ఏమంటాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం. నీకు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని నేను తీసివేస్తాను. చూసారా? ఇంత చెప్తే కూడా ఆ రోజు గునిగిర్రు, సనిగిర్రు, కొంతమంది అనిపోయారు. అప్పుడు ఎంతో జరిగినాయండి చరిత్ర. అది మనం చెప్పుకుంటే చాలా గంటల తరబడి చెప్పుకోవచ్చు, కానీ మనకు అంత సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే ఉరామరిగా అక్కడక్కడ చెప్తున్నాను. ఏంటంటే వినక చాలా మంది చనిపోయిన అక్కడ పోయినరా. కనాన్ దేశం ఎంతమంది పోయింది తెలుసా అండి మీకు? కొంతమంది పోయారు, అందరు పోలే. అర్థమైందా? తెలిసిందా? మధ్యలో శత్రువులు వచ్చిండ్రు. అప్పుడు పంపిస్తాడు మోషే, చూసిరాపా అని పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు చూసి ఒకరేమో వేగుల వారు పోతారు. చూసి ఏం చెప్తారండి వాళ్ళు? అమ్మో మనం గెలవలేము, వాళ్ళు చాలా అచానుభావులు, వాళ్ళు గొలియాతలాగా పెద్ద 9 అడుగులు. అంటే ఎవరు చెప్పారు నీకు? దేవునికి అసాధ్యమైంది ఉందా ఏమన్నా అని దేవుని వాక్యం వస్తుంది. మన కళ్ళకు కనపడేది నమ్మొద్దు అంటాడు దేవుడు. ఓ వాళ్ళు ఎంత పెద్ద గుర్రు, ప్రాకారమైన పట్టణాలు, ఓ భయంకరమైన జైంట్స్, మనకు అవసరం లేదు. మనము దేవుడే, నువ్వు ఈరోజు నా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటావు అంటే స్వాధీనం చేసుకుంటాం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి మనం ఏదో చేద్దాంరా అని మనం భయపడితే ఏం చేయలేము. ఒకసారి ఇది కూడా చదవండి సార్, 4-5 అధ్యాయం నుంచి చదవండి, 4వ వచనం.
ఇక్కడ చూడండి, ఒక మాట నాకు ఇక్కడ ముఖ్యంగా చదివించాలని చదివించిన. ఏమంటుండు? మీరు మెడను ఒంగని ప్రజలు అన్నాడా? సార్ చదవండి. 5వ వచనం. దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ప్రేమిస్తా అంటున్నాడు, కానీ నువ్వు పిచ్చి పిచ్చి అసలు చేస్తే నేను అసలు ఊకోను. అర్థమవుతుందా? దేవుడు ప్రేమిస్తాడు, దండిస్తాడు అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. నువ్వు మాట వినకపోతే పెద్దగా చేసిన తప్పే చేసుకుంటున్నావు, పెద్దగా నన్ను కూర్చుతున్నావు అనుకో, నీకు శిక్ష మాత్రం తప్పది. అర్థమవుతుందా అండి? దేవుని శిక్ష కూడా తప్పించుకున్నాడు ఇంతవరకు ఎవడన్నా? తప్పించుకోలేదు. ఎందుకంటే ఆ రోజు రాజు కూడా వచ్చి దేవుని విషయాలన్నీ ఆ పాత్రలు వాడుకొని అన్నీ చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒక జంతువులాగా నువ్వు గడ్డి మేస్తావురా అని చెప్పాడు అడవిలో పోయి. అప్పుడు ఆయన ఏమన్నాడు? రాజు ఏమన్నాడు తెలుసా? నిజంగా ఆయననే దేవుడు అని ప్రకటించుకున్నాడు. దేవుడు ఆయన ద్వారా ఆయన మాట్లాడుతున్న రాజు, ఈయన నిజమైన రాజు, ఈయన నిజమైన దేవుడు ఈయననే అండి. మనం కాదు, మేము రాజులం, కానీ మాకు శక్తి ఎంత ఉంది? ఆయనంత లేదు, మాకు కొద్దిగా ఉంది. రాజ్య పరిధి వరకే శక్తి ఉంది, కానీ వరల్డ్ శక్తి ఎవరుందండి? ఎవరా రాజు? యేసుప్రభే. అర్థమైందా? అందుకే బైబిల్ క్లియర్గా ఉంది ఏంటంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రభులకే ప్రభు, రాజులకే రాజు అనే పేరు దేవుడికి ఇవ్వబడ్డది. ఆయన ముందు ప్రతి నోకాలు ఒప్పుకుంటుందంట. ఈరోజు అంచెతెలుమలో ఉన్నాం, దేవుడు రాకడ సమీపంలో ఉన్నది, సైతాన్ని శోధిస్తుండు, ఎంతమందినైనా పట్టుకపోవాలా, విశ్వాసం నుంచి తొలగించాలని. అయితే ఇప్పటిదాకా చెప్పిన ఎంతో కోట్ల మంది అంట విశ్వాసం నుంచి తొలగిపోయారంట. ఎందుకు చెప్పండి సార్? ఇంటిమేట్ కనెక్షన్ లేదు వాళ్ళతో. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ల్యాండ్లైన్ ఫోన్లు ఉంటుండే ముందు. ఎప్పుడైతే ఫోన్ కనెక్షన్ కట్ అయితే మాట్లాడగలుగుతావా? ముందు గుర్తుంది కదా, ల్యాండ్లైన్ ఫోన్లు ఉంటుండే మనకి, ఇట్లా కొడుతుంటే దానికి వైర్ ఉంటుందా లేదా? ఉంటుంది కదా. ఒకవేళ వైర్ కట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఒకవేళ మనకి ఇంట్లో వైర్ అర్థం కాదు, కట్ కాదు, మంచిగా అంతుంది, బయట కట్ అయింది అనుకోండి, మనం చేస్తుంటే రాదనుకోండి, మనం ఏం చేస్తాం? మన పోయి కంప్లైంట్ ఇస్తాం. సార్ మనకు కనెక్షన్ వస్తలేదు సార్, పోతుంది. హలో అంటే గుయ్యి అని శబ్దం వస్తుంది సార్ అంట. అప్పుడు అంటే అయ్యా సార్ పోల్లో కనెక్షన్ పోయింది సార్, ఫిట్ చేస్తా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగండి, ఫిట్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఫోన్ అని చెప్తాం. అంటే కనెక్షన్ కట్ అయితే మాట్లాడగలుగుతామా? మాట్లాడలేము. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, దేవునితో కనెక్షన్ ఉండాలా లేదా? మరి ఇప్పుడు కనెక్షన్ లేకపోతే ఎట్లా? కనెక్షన్ కట్ అయితే ఎట్లుంటుంది చెప్పండి? ఆయన మనతో మాట్లాడలేడు, మనం ఆయనతో మాట్లాడలేము. కాబట్టి దేవుడు ఏమంటుడు? ఎల్లప్పుడూ కనెక్షన్ కలిగిండు. యెహోషువలో కూడా చెప్తుండు దేవుడు, యెహోషువ కూడా ఏమంటుండు? ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం తీయండి. అది అట్లే ఉంచండి, మళ్ళీ అక్కడికి వస్తాము. అది కాదు దాంట్లో ఫస్ట్ పేజీలో స్టార్టాలు ఉంటుంది, చదవండి సార్. ఇది 1వ వచనంలో యెహోషువ తీసిరు కదా మీరు, నేను చెప్తున్నాను. 4వ వచనం చదవండి సార్. 1వ అధ్యాయం 4 నుంచి చదవండి. యెహోషువ చూడండి, ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఇక్కడ నుంచి లెబనాన్ నుంచి నీకు యూఫ్రటీస్ నది వరకు, మరి ఆ యొక్క గొప్ప సముద్రం వరకు నీకు సరిహద్దు. నీ బ్రతుకు దినంలంతా ఎవ్వడు నీ ముందు నిలబడలేడు, నిన్ను ఓడించలేడు అంతే వాగ్దానం ఇస్తుంది దేవుడు. చూడండి, ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇస్తే తప్పడండి. మనం అనుకుంటున్నాం ఏంటంటే, చాలా మంది ఎట్లయిపోయినంటే క్రైస్తవులు ఒక ఏదో ఆచారంగా ప్రేయర్ అంటే ఏదో మనం గుడికి పోవాలా కాబట్టి పోవాలా, మనకి యేసు సండే బొమ్మన్నాడు కాబట్టి మనం పోతున్నాం గుడికి. ఇది కాదండి, ఇది కాదు.
మనము పొమ్మన్నాము కాబట్టి పోనీకి మనము దేవుని యొక్క సన్నిధికి పొమ్మంటే ఒక డ్యూటీ లాగా. ఇప్పుడు ఒక నువ్వు ఒక దాంట్లో పని చేస్తావండి, టైంకు పోవాలా, 9 గంటలకు పోవాలా, పరిగెత్తుకుంటూ ఉరుకుతావు. 8కే లేస్తావు, లేకపోతే 7కు లేచి 8 గంటలకు బయలుదేరితే 9 కాడ ఉంటావు అనుకుందాం. రుపురా ఎందుకు, అమ్మో ఉద్యోగం అని భయపడతావా? లేదు. అది మరి దేవుని విషయంలో ఎందుకు లేదండి మనకు చెప్పండి? ఉందా? చాలామందికి ఉద్యోగం అంటే పరిగెత్తుంటారు, బ్యాగ్ సర్దుకొని అన్ని సర్దుకొని రుపుతుంటాం. కానీ దేవుని కాడికి రావాలంటే చాలా వంకలు మనమే పెట్టుకుంటాం. లేదా కొన్నిసార్లు సైతాన్ గాడు ప్రేరేపించి మనల్ని కొన్ని ఇబ్బందులు పెడతాడు. సండే రోజు రాకుండా చేస్తాడు చర్చికి. అర్థమైతే ఇప్పుడు ఎంతోమంది రాలేదు. ఎందుకు రాలేదు నాకు తెలియదు, ఎన్నిసార్లు చెప్తూనే వస్తలేదు. ఎందుకంటే సండే ఎంత ఆటపాటలు అయిపోయిందంటే భక్తి లేకుండా తయారైపోయారు. ఎందుకంటే సండే చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్నా కదా, ఆదివారము నువ్వు ఆశీర్వదింపబడాలంటే నువ్వు చర్చికి రావాలా, నువ్వు దీవించబడాలంటే నువ్వు చర్చికి రావాలా. అర్థమైంది? ఇంట్లో ఉంటే దీవెలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 6 దినములు నువ్వు ఏమైనా పని చేసుకో, ఓవర్ టైం ఉద్యోగం చేసుకో, కానీ 7వ దినం మాత్రం నీది కాదు. అర్థమవుతుందండి? మండే నుంచి శనివారం వరకే నీ పని, నీ దినాలు. అర్థమైందా? సండే ఎవరి దినం అండి? దేవుడి దినం. దేవుడు ఏమంటాడు? ఈ దినము ప్రతిష్ఠితమైన దినము. ఎందుకు చెప్పండి? 6 దినములు సృష్టి చేసిండు దేవుడు, 7వ దినము విశ్రాంతి తీసుకున్నాడు. దీన్ని ఏమంటాడండి? ఆదివారం విశ్రాంతి దినము. నాతో పాటు మీరు విశ్రాంతి తీసుకోండి, ఏ పని చేయొద్దు, నన్ను ఆరాధించండి అంతే, నన్ను స్తుతించండి. ఇప్పుడు మనం పాటలు పాడుకున్నాం, పిచ్చోళం ఇది పాడుకున్న పాటలు దేవుడు చెప్పిండు స్తుతించాలి ఆయన. ఈరోజు స్తుతించే టైం, పని చేసుకునే టైం కాదు. ఈరోజు కూడా టైం అయిపోతుంది, అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోవాలా, చికెన్ రెడీగా ఉంది మా ఇంట్లో. ఇది ఆలోచన ఎప్పుడు తిండికే ఉంటుంది. మనం కడుపు తలపదు, ఇదే పొద్దుగాలైతే తిండి కడుపు మనకు మీదకి సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. కడుపు ఏం చేస్తుంది అంటే ఆకలి కాగానే ఇక్కడ సిగ్నల్ ఇస్తుంది, ఆకలి అవుతుంది, వెళ్ళిపో తిను. ఒక అర్ధ గంట లేట్ తింటే ఏం కాదండి, కానీ ఒక అర్ధ గంట వాక్యం మిస్ అయితే నీకు మళ్ళీ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆకలి ఉంటుంది అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. నేను ఇక్కడ చెప్తున్నట్టు ఉంటే ఆకలి నాకు ఉన్నదా? నా అందరికీ ఉంటుంది, ఎవరికి లేదు ఆకలి. కానీ దేవుని కోసం ఎంత సమయం ఇస్తున్నాం అది చూస్తాడు దేవుడు, టెస్ట్ చేస్తాడు. ఏమి ఇస్తున్నారు? గునుక్కుంటూ వస్తురా నా సన్నిధికి, సన్నిధిలో కూర్చున్నాక విసుకుంటురా, మరి అది కూడా చూస్తాడు దేవుడు. అర్థమైందా అండి? ఏమంటాడు దేవుడు? సంతోషంగా నా సన్నిధికి రాండి. ఆ రోజు యేసుప్రభు వస్తున్నప్పుడు మట్టలతో వచ్చిండు, మట్టల ఆదివారం ఎట్లా వచ్చిందండి? ఓసన్న జయం అనుకుంటే వాళ్ళు చర్చికి వచ్చారు. అలా రామంటాడు దేవుడు. ఈరోజు లోకంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా కష్టాలు ఉన్నాయి. చాలా మందిని వేధిస్తున్నారు, చర్చిలను కొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు. మీరు చూస్తే ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది కావసుకొని చేస్తున్నారు ఇవన్నీ, తెలిసిందా? మీరు అనుకుంటారు. కానీ చాలా ఇబ్బందిమైన దినములలో ఉన్నాం మనం. ప్రార్థన లేకపోతే సృష్టిడు ఒక ఆట ఆడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం. సంఘం కూడా సంఘంతో కనెక్ట్ అయి ఉండుకుంటూ మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి మీరు. కాబట్టి దేవుని వెనకబెడితే మన జీవితాలు వెనకబడతాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇంకొక మాట, మెయిన్ వాక్యం నేను చదివిస్తాను అనుకుంటాను. 6వ వచనం చదవండి సార్. అదే యోషువలో 6వ వచనం. యోషువ 6వ. ఇది చెప్తామని చూసినా నేను ఇప్పటిదాకా. ఏమంటుండంటే ఇవన్నీ ఆశీర్వాదాలు వస్తాయి నీకు, ఇవన్నీ దీవెనలు ఉంటాయి, ఈ యొక్క భద్రత ఉంటుంది నీకు, అంత ఉంటుంది, నేనుంటా. కానీ ఒక్కటి నువ్వు చేయాలి, ఏంటంటే వాక్యము నీ నోట్లో ఉండాలి, వాక్యం నీలో ఉండాలా. వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు పోకూడదు. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు ఎప్పుడో కండిషన్ పెడతాడు, నీకు ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు నా మాట వినాలా. నువ్వు ఈ ఆజ్ఞలు గాయకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఆజ్ఞలు గాయకోను, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం. ముట్టి ఆశీర్వాదాలు దేవుడు ఇయ్యాడు, ఆజ్ఞలు గాయకుంటేనే ఆశీర్వాదాలు వస్తాయి. తెలిసిందా? మనం ఆజ్ఞలు పక్కన దోసేసి నాకు ఒకటి బ్లెస్సింగ్ కావాలి ప్రభా, నాకు దీవెన కావాలంటే దేవుడు దీవెనలు అట్లా ఇయ్యాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క చెప్పిన మాటలు వింటే ఎంత దీవించబడతామంటే అంత దీవించబడతాం. ఎందుకంటే అబ్రాహాం విన్నాడు కాబట్టి ఆ తరంలో ఆయనకు లోక సంబంధంగా ఆయనకు అన్ని పశువులు అన్నీ ఇవ్వబడ్డాయి, ఆస్తులు సంపదలు. ఆత్మీయం కూడా దీవించబడ్డాడు, 2 దిగా దీవించబడ్డాడు. ఎందుకు దీవించబడ్డాడు అనే కారణం మనం ఈజీకొల్టాన్ని కొడితే అబ్రాహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అర్థమవుతుందండి? నీతి లేకుండా దేవుని చూడలేం, నీతి లేకుండా పరలోకం పోలేవు. లోకం తిరిగినామండి, లోకం వదిలేద్దాం. మనకు సేపు లోకం ఏం చేస్తా, ఏమి ఇచ్చింది నీకు?
ఏమి ఇచ్చింది లోకం చెప్పు? దుఃఖము, వేదన, కన్నీళ్ళు ఇవే ఇస్తుంది. లోకంలో ఏమి ఏది? ఒకవేళ సంతోషం ఇచ్చినా క్షణ మాత్రమే, ఏముండదు. ఎప్పుడు సంతోషం అది కొద్ది రోజులే ఉంటుంది. కాబట్టి నువ్వు నడుము కట్టుకోవాలా. ఎప్పుడు నీకు నువ్వే మాట్లాడుకొని ఏం మాట్లాడుకుంటావు? నెగిటివ్ మాట్లాడుకుంటావు. ఇది కాదు, ఇది ఇట్లనే ఉంటుంది, ఇది ఇంతే ఉంటుంది అండి, మారదని నువ్వు మాట్లాడుకుంటున్నావు. దేవుడు అంటాడు నీ నోట్లకి ఆ మాటలు తీసేయి. నీకు నచ్చకపోయినా ఏం మాట్లాడాలి నువ్వు? నా దేవుడు నా కార్యము జరిగిస్తాడు, నాకు సఫలపరుస్తాడు అని నువ్వు నమ్మాలి. నమ్మకపోతే నువ్వు ఏం చేస్తావు అంటే సైతాన్ని గొప్ప చేస్తే సైతాన్ వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది కిష్టేసుకొని. ఎందుకంటే ఎవరికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే సైతాన్కి. ఈ నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు సైతాన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పుడైతే నువ్వు అనుకూలంగా మాట్లాడమంటుండే దేవుడు, ప్రతికూలంగా మాట్లాడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కాదు, ఇది ఇంతే ఉంటుంది అని నీకెట తెలుసు? నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. దేవుడు చెప్పిండా నీకు? నువ్వే ఊహించుకుంటున్నావు తలంపుల్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భయంకరమైన రోజులు మనకు ఉంటాయి. కాబట్టి నేను ముఖ్యంగా ఏం అంశం తీసుకున్నా అంటే దేవుని యొక్క సన్నిధి. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఏమంటారు అంటే సన్నిధి షకీనా మహిమ అంటారు. షకీనా అంటే దేవుని సన్నిధి. హీబ్రూ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడేది షకీనా అంటే దాని అర్థం ఏంటంటే మన ఇంగ్లీష్లో దేవుని సన్నిధి మనతో ఉండును గాక. షకీనా మహిమ అంటే దేవుని సన్నిధి కమ్ముకుంటుంది. ఆ రోజు కమ్ముకుందంట. సన్నిధి లేకుండా ముందుకు పోలేము. అందుకని మోషే ఏమంటే నువ్వు లేకుండా నేను ముందుకు వెళ్ళలేను ప్రభా. ఇక్కడ ఏమంటే ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి, దివారాత్రులు నా వాక్యం నువ్వు తప్పిపోవద్దు. ఎటు? కుడికి కానీ ఎడమకు కానీ. మీరు ధ్యానిస్తారా వాక్యం? చెప్పండి. ఇంటికి పోయినాక మీరు వాక్యం కలిగి ఉన్నారా? ప్రార్థన చేసుకుంటారా? బ్యాప్టిజం కూడా తీసుకోవాలి. బ్యాప్టిజం తీసుకోవాల్సి చెప్తున్నా, బ్యాప్టిజం తీసుకోవాలా. రేపు వస్తే ప్రభు అక్కడ మీరు వదిలిపెట్టబడతారు. తెలిసిన మీకు ఆ సంగతి తెలుసా? పాస్టర్గా నా తప్పు లేకుండా నేను చెప్తున్నా మీకు, బ్యాప్టిజం ఇమ్మీడియట్గా తీసుకోండి, ఇమ్మీడియట్గా. ఎందుకంటే చెప్తున్నా, నాకు ప్రేయర్లు వస్తుంది, అబద్ధం కాదు, ప్రాఫెసీ నాకు వస్తుంది. ప్రవచనం ఇచ్చిండు దేవుడు, ప్రవచన వాకులు నాకు ఇచ్చిండు. దేవుడు రాకడ అతి త్వరలో ఉందని చెప్తున్నా. 100% వస్తాడు. వచ్చిన ఇయర్లో రావచ్చు, ఆశ్చర్యపడడానికి వీల్లేదు. నేను చెప్తున్నా, బాప్టిజం తీసుకోకపోతే మాత్రం మీరు విడవబడతారు, నరకం పోతారు. ఎవడైనా మీ ఇష్టం, తర్వాత నన్ను అడగొద్దు, మీ ఇష్టం. ఇదేదో నచ్చిందా, నాకు నచ్చితే తీసుకుంటా. బాప్టిజం నచ్చనీకి కాదు, నీకు రక్షణ కోసం, నీ పాపాలు కడగబడినీకి తీసుకుంటున్నావు. ఎవరి కోసమో కాదు నువ్వు తీసుకునేది బాప్టిజం. చాలా మంది చూస్తున్నా బాప్టిజం ఎందుకో తీసుకోరు, కాముంటారు. అట్లనే అడిగితేనే కోపం వస్తుంది. కొంతమంది వెళ్ళిపోయారు కూడా చర్చిలోకి వెళ్ళి, బాప్టిజం వల్ల కూడా వెళ్ళిపోయారు చర్చ వదిలిపెట్టుకొని వెళ్ళిపోతారు. కానీ ఎవ్వరు పోయినా నేను మాత్రం వాక్యమే చెప్తా అండి. నాకు అవసరం లేదు, ఎవ్వరున్నా లేకపోయినా వాక్యంలో ఉన్నదే చెప్తాను, నేను లేదు చెప్పాను. కాబట్టి గాడ్స్ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క సన్నిధి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మళ్ళీ మనము నిర్గమకాండం దగ్గరకు వద్దామండి. 33వ అధ్యాయము. ఆ 12 చదవండి సార్. నిర్గమకాండం 12వ అధ్యాయం వచనం 33:12 నుంచి. నిర్గమకాండము 33:12 నుంచి చదవండి కొన్ని వచనాలు. దేవునితో మొర పెట్టుకుంటున్నాడు ఇక్కడ, దేవునితో మాట్లాడుతుండు. దేవా నువ్వెవరు, నువ్వు రావా, నీ నామం ఎంతో గొప్పది అని దేవునితో సంభాషణ పెడతా ఉంటే వాళ్ళ ఇంటి ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంటి ఏం జరుగుతుంది, అక్కడే అమ్మలక్కలు ఏమంటారు, ఇక్కడే ఈ మాట్లాడుకున్న టైంపాస్ బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. కానీ ఎక్కువ ఆడోళ్ళే పెడతారు, మగోళ్ళు అయితే ఎక్కువ పెట్టారు నాకు తెలిసి వాటికైతే. కాబట్టి ఇదేమైనా ఉపయోగకరమా అండి? ఈ మాటలు మాట్లాడుకోండి, తప్పులేదు. మన పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటే ఏం తప్పులేదు. కానీ ఎంత సమయం వెచ్చిస్తున్నావు దానికి? గంటనా, అర్ధ గంటనా, 20 నిమిషాలా? చూసుకోండి. ఆ సమయం అంతా వెచ్చించవచ్చా అండి? ఒక్కసారి మనసాక్షిని పెట్టుకొని ఆలోచించడం, ఇంత సమయం వేస్ట్ అవుతుంది వ్యర్థమైన మాటల్లో.
కానీ ఇక్కడ ఏమంటాడు, దేవునితో ముచ్చటించిన ఎంత బాగుందండి. ఇప్పుడు చూస్తే మోషే ఏం చేస్తాడు, దేవునితో మాట్లాడుతుండు, ముచ్చటిస్తుండు. నువ్వు మాట్లాడుతున్నావా? టైం వచ్చినప్పుడు మనకు ఆపద వచ్చింది అనుకో, దేవా రక్షించు ప్రభా, అప్పుడు రక్షించేది నిన్ను. కష్టం వచ్చినప్పుడు దేవా అని మనం పెడుతున్నావు, కష్టం ఉన్నప్పుడు హాయిగా పండుకుంటావు తినేసి మంచిగా. ఇదే అండి దేవుడు చెప్తుంది. ఎల్లప్పుడు దేవుడు ఉన్నాడు నీ మైండ్లో. కష్టాలు వచ్చినప్పుడు ప్రభా నాకు ఈ కష్టం ఉంది, నా కొడుకు, నా బిడ్డ, నా ఇది, నా మనవరాలు, నా ఇది అని మనం అన్నీ ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. కష్టం వచ్చినప్పుడు అవునా? ఎప్పుడు చేస్తున్నావా? కష్టం లేనప్పుడు చేస్తున్నావా? చేయవు. మంచి బిర్యానీ తిని పండుకుంటాం, లేకపోతే చికెన్ కర్రీ తిని పండుకుంటాం, అంతే. నిద్ర వస్తుంది ఇక, తినగానే బాగా నిద్ర వస్తుంది. తినగానే ఎవరికైనా నిద్ర వస్తుంది, ఇక ప్రేయర్ చేయబుద్ధి కాదు. ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం తినగానే నిద్ర వస్తారా? మీరే చెప్పండి. నిద్ర కరెక్ట్ వస్తుంది. కనీసం 2-3 గంటలు పండుకున్నాక అప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ముఖం కనుక 5 గంటలకు 6 గంటలకు లేచి మళ్ళీ వండుకోవాలి. మళ్ళీ ఎప్పుడు వండుకోవాలి? మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకోవాలా? ప్రార్థన అవసరం లేదు ఇక్కడ. ఏంది మళ్ళీ రాత్రి ఏం తినాలా? ఏం వండుకోవాలా? కూరగాయలా, చికెనా, మటనా, గుడ్డు కూరనా? ఇది ఆలోచిస్తావా లేదా అని చెప్పండి. అంటే మన ధ్యానం ఎప్పుడేముంది? ఈ లోకమే ఉంది, మనకు దేవుడు లేడు. అందుకే అంటాడు, ఏమి తిందుము ఏమి తాగుదుము అని ఆలోచించకు, వీటి గురించి పరలోకమైన తండ్రి ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడు, అవి తినగు కూర్చుకోవు, అటువంటివి అంతకన్నా మీరు శ్రేష్ఠులు అని దేవుడు అంటున్నప్పుడు ఈ వర్డ్ మన గుండెకి తాగుతలేదా? దేవుని వాక్యం మన గుండెకి తాకాలా? కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నామంటే సమయం చూడండి, ఇక్కడ అంటుండు, దేవా నువ్వు రాకపోతే నేను పోను, నీ ప్రజెన్స్ రాకపోతే నేను పోను. ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకుంటుంది ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి లేకుండా మనం ముందుకు పోలేము. కాబట్టి ఇక్కడ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మోషే అయిందంటే మోషే దేవుని సన్నిధి కోరుకున్నాడు. అర్థమైందా? నువ్వు కోరుకుంటున్నావా సన్నిధి? మనం సన్నిధి కోరుకుంటున్నామా? సినిమాలు కోరుకుంటున్నామా? షికార్లు కోరుకుంటున్నామా? సీరియల్స్ కోరుకుంటున్నామా? ఏం కోరుకుంటున్నాం? చూడండి, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు? ఒకసారి మనసాక్షి పెట్టుకో. దేనికి ఇస్తున్నామండి ఈరోజు? ఇస్తలేము. దేవుని సన్నిధి సమయం ఇస్తలేము. నువ్వు అన్ని సినిమా ప్రోగ్రాంలు వేరే అన్నీ పెట్టుకుంటే దేవుడు వచ్చి ఉంటాడు ఇంట్లో? ఉండడు. సన్నిధి ఉండదు. అక్కడ ఉంటుందా? నిలబడుతుందా? ఎక్కడైతే పరిశుద్ధంగా ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి వస్తుంది. అర్థమవుతుందా అండి? చెల్ల చెదరం కాడ చెత్తకుండి కాడ వచ్చి దేవుడు ఉంటాడా? చెప్పండి మీరే. ఎందుకంటే ఏం కోరుకోవాలండి? దేవుని సన్నిధి కోరుకోవాలా. నువ్వు కోరుకుంటున్నావు దేవుని సన్నిధి? దేవా నువ్వు నాకు కావాలి ప్రభా, నాకు ఏది ముఖ్యం కాదు ప్రభా అని ఈ మాట నువ్వు పలుకు నోట్లకెళ్ళి. దేవుడు నీతో నడుచుకోనికి సిద్ధపడతాడు, నీతో రానికి ఇప్పుడే ఈ క్షణమే. దేవా నువ్వు నాకు కావాలి ప్రభా, నా బిడ్డలను కూడా నువ్వు ముట్టాలా తండ్రి, నా బిడ్డలకు గలిబిలు తీసేయి ప్రభా, మా ఇంట్లో శాంతి లేదు, శాంతి తీసేయి, శాంతి దయచేయి ప్రభా, మాలో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టి మా ఇంట్లోకి వెళ్ళాను. నేను చిన్న ప్రార్థన చేయలేనా అండి? ఈ ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర వినడా, ఆలకించాడా? ఎందుకు చేస్తావు ప్రార్థన? సమయం రాగానే, కష్టం రాగానే మన చర్చి కూరుకొచ్చి అది కాదండి. ఎల్లప్పుడు దేవుడు ఉంటే నీకు నువ్వే. నేనేం చెప్తున్నా అంటే, ఒక పాస్టర్ ఎప్పుడు తోడు ఉంటాడని అనుకోవద్దండి. పాస్టర్ ఏం చేస్తున్నాడంటే, మీరు ఒక చర్చిలో ఒక సేవకుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని కడతాడు ఆత్మీయంగా. దేవుడు కోరుకుంటుంది అదే. సంఘం నేను కోరుకుంటున్నా అంటే మీకు మీరు ఎదగాల. ఇప్పుడు బైబిల్ ఏంటంటే జీవాహారం, ఇది అంటే ఫుడ్, అవునా కదా? ఇప్పుడు చిన్నపిల్లల కంటే పాలు తాపిస్తాం. చిన్న ఆహారం చిన్నపిల్లలకు పెట్టచ్చు, పెద్దోళ్ళకి చిన్న ఆహారం పెడతారా? ఇప్పుడు పెద్దోళ్ళకు పాలు తాపిస్తా నడుతుందా? మంచిగా అన్నం ఫుడ్ తింటే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ ఆత్మీయ ఆహారం తినమంటుండు. తిన్నప్పుడు ఏమవుతున్నామండి? ఇప్పుడు మనం తిన్నప్పుడు ఏమవుతున్నాము? మనకు అరుగుతుంది, బలం వస్తుంది, తిరుగుతున్నాం, చేస్తున్నాం. వాళ్ళు తినకపోతే నడవలేవు, ముందుకు పోలేవు, నీషం అయిపోయి ఒక దగ్గర కూర్చుంటాం. అవునా కదా? తినగలిగినా కదా బలం మనకు వస్తుంది. అది దేవుడు పెట్టిన నియమం. తినొచ్చు, తప్పలేదు, నేను తినొద్దని అంటలేదు. కానీ తిండిపోతులు అన్నాడు దేవుడు. తినొద్దానిలే. తిండిపోతులు అంటే అధిక తిండి తింటుంటాడు. 24 గంటలు తిండి మీదనే ఉంటుంది. ఇక ఎప్పుడు తిండే, ఏదో ఒక అది తినాలని, ఇది తినాలని పొద్దుగాల నుంచి వాడు డ్యూటీ ఎన్నిసార్లు తింటాడో తెలియదు. అన్నం తిన్నాక కూడా మళ్ళీ వేరే తింటూనే ఉంటాడు, స్నాక్స్ అవి ఇవి తింటూనే ఉంటాడు. ఇక మైండ్ అంతా తిండి మీదనే ఉంటుంది అన్నట్టు. అటువంటి వాళ్ళు దేవుని రాజ్యం చేరరు. ఇంటారా అండి? అటువంటి వాళ్ళు ఉంటారా? అంటే వాడికి దేవుడు ఉండదు, భక్తి ఉండదు, ఏముండదు. ఎప్పుడు చూసినా పొద్దుగాల ఏమో వండుకోవాలా, రాత్రి ఏమో వండుకోవాలా, మళ్ళీ బయటికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకోవాలా. మళ్ళీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, స్విగ్గీ, జొమాటోలు ఇవన్నీ వచ్చేసినాయి. ఇట్లాంటి వచ్చేస్తాయి, 5 నిమిషాలు ఇంటి ముందు ఆగుతాయి ఏది కావాలన్నా. ఇప్పుడు దీని ఏమైంది అంటే వాడు కడుపు వచ్చి ఉబ్బరం వచ్చి వాడు ప్రార్థన చేసుకోలేడు. ఏడు చేస్తాడండి ప్రార్థన? తిన్నాక ఆయాసం వస్తా లేదా? ఎప్పుడన్నా చూడండి, ప్రార్థన ముందు చేయగలదు. తిన్నాక ఎవరు ప్రార్థన చేయాలి? నిద్ర వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరికైనా, మాకైనా ఎవరికైనా వస్తుంది. అందుకే ఉపాసం ఎందుకు ఉంటాం తెలుసా? నిద్ర రాకుండా ఉంటుందని, ఆలస్యం రాకుండా ఉపాసం ఉండేది. అందుకే ఉపాసం ఉండేది ఒక రూల్ కాదు. నిన్ను నువ్వు చంపుకుంటే నువ్వు ప్రేయర్లు ఉంటావు అని అర్థం అది. కాబట్టి ఇలా మనము అంటే ఏది తిండి అని కాదండి, ఏది అధికం చేసినా అది దేవునికి ఇష్టం లేదు. ఏమన్నాడు? తిండిబోతులు, తాగుబోతులు అన్నాడు దేవుడు. దేవుడు రాజ్యము సుధరించుకోరు. అంటే అధికంగా 3 పూటలు తిను, స్నాక్ తిను, అంతవరకే. తిండి ఎంత కావాలో అంతవరకే.
కొంతమంది కడుపు పట్టకపోయినా తింటారు, కడుపు ఇంకా చాగుంటే కొద్దిగా నింపుకుందామని అంటారు. అంటే ఇంత ఆశ ఉంటుంది అన్నట్టు తిండి మీద. అంటే వాళ్ళని ఏమంటుండే తిండిపోతులు వీళ్ళు అంటుండ్రు, వాళ్ళు అంటుండ్రు, మనల్ని కాదు. ఊకే పెద్దాక 24 గంటలు తిండి మీద ఆలోచన, లేకపోతే డబ్బు మీద ఆలోచన, లేకపోతే ఇంకో వ్యసనం మీద ఆలోచన ఎప్పుడు ఉంటుంది అనుకో, అటువంటి వాళ్ళు దేవుని పాత్రలు కాలేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు ఒక్కొక్కసారి నీ నోరు కట్ చేసుకోమా, కట్ చేసి అంటే మూతికి అడ్డం పెట్టుకోమన్నాడు దేవుడు. అంటే తినకుండా కూడా ఉండాలి కొన్నిసార్లు, మనం ఊకే తినకుండా కాదు. దేవుని ఆరాధించే వారు అలా ఉంటారని డిసిప్లిన్ లైఫ్ దేవుడు ఏం కోరుతున్నాడంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం కోరుతున్నాడండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది లేకుండా మన జీవితం ముందుకు వెళ్ళదు. ఇక్కడ ఏమంటుండంటే దేవా, చదవండి 15వ వచనం ఒకసారి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 15వ వచనంలో, అయ్యా నువ్వు నా వెంబడి రాకపోతే నేను ఎట్లా పోతా ప్రభా, నేను ఎట్లా పోగలుగుతా, నేను విజయం పొందుకుంటానా, నా జీవితంలో సక్సెస్ అవుతుందా, నేను జయం పొందుకుంటానా అంటున్నాను. అంటే ఆ పోరాటం ఉందా అండి మనకు ఈరోజు? ఇది అడుగుతున్నామా? ఏమైనా అడుగు అంటే నాకు అల్మారా కావాలా, నాకు ఫ్రిడ్జ్ కావాలా, లేకపోతే గోల్డ్ చైన్ కావాలా, ఇవి అడగమంటే మనం ఈ దేవుని ఏమైనా అడుగుతా, వాడు అడగండి అంటే మీరు కూడా అదే అడుగుతారు. ఆ మంచి గోల్డ్ చైన్, 10 గ్రాములు 20 గ్రాముల గోల్డ్ చైన్ కావాలి, ఒక ఉంగరం కావాలి, గోల్డ్ రింగ్ అని అడిగితే అట్లా అడుగుతేట్టున్నారు ఈరోజు మనుషులు. కానీ నీ సన్నిధి కావాలని అడుగుతారు ఎవడన్నా. ఎందుకంటే సన్నిధి మనకు దండగా అంటారు. అంటే సన్నిధి అంటే విలువ తెలియనోడు ఏమంటాడంటే సన్నిధి ఎందుకండి మనకు, ఏం చేసుకోవాలా అంటాడు. పిచ్చోడు, తెలివి తక్కువడు, వాడు తెలివి లేనోడు, వాక్య జ్ఞానం లేనోడు, పరిజ్ఞానం లేనోడు, వాడు ఏమంటాడంటే అరే సన్నిధి ఎందుకు పోయి మనకు వద్దు అంటాడు. కాబట్టి ఇక్కడ మోస ఎందుకు ఏం కోరుకుంటుండో చూడండి మీరు. అయ్యా నువ్వు రాకపోతే ఎలా పొమ్మంటావు, నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం అయ్యా అని ఇట్లా మాట్లాడుతాడు సంభాషణ. ఈ సంభాషణ నీకు దేవుడికి ఉందా? ఈరోజు మీరు మాట్లాడండి ఇంట్లో కూడా. దీనికి ఏం పెద్ద భాష అక్కర్లేదండి, ట్రైనింగ్ అక్కర్లేదు, పాస్టర్ ట్రైనింగ్ కూడా అక్కర్లేదు. దీనికి ఏం కావాలా? జస్ట్ నీకు వచ్చిన నోట్లకెళ్ళి వచ్చిన భాషతో మాట్లాడేటప్పుడు గాడ్ విల్ కనెక్ట్ టు యూ. ఎప్పుడైనా కనెక్షన్ కట్ అయిపోతే యూజ్లెస్. అందుకని దేవుడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాలో ఉంటే మీలో నేను ఉంటా. ఈ కండిషన్ కూడా చూడండి, నాలో మీరుంటారు, మీలో నేను ఉంటా, అప్పుడు మీ కార్యాలు జరుగుతాయి. అప్పుడు జరుగుతాయి కార్యాలు. అవసరం రాగానే పరిగెత్తుకుంటూ వచ్చిన పాస్టర్ గారు నాకు ఇది ఉంది అది ఉంది సమస్య అని చెప్తావు. అప్పుడు నేను ఏం చేయగలుగుతా అండి? చెప్పినప్పుడు ఏమో వినకపోయి అంత ముదిరిపోయినాక ఉరికొస్తే ఏం చేయగలుగుతాను? పాస్టర్ కూడా చెప్పండి, ఏం చేయగలుగుతాం ఎవరమైనా? అప్పుడు దేవుడు కాపాడుతాడు, నేను కాపాడంటలేను. కానీ ఇప్పుడు సమయం ఉంది, మీరు రక్షణ పొందుకోమంటే కాము కూర్చొని ఉన్నారు. ఎందుకంటే చెప్పరు బాప్టిజం తీసుకోవాలంటే ఎందుకో తీసుకోలే అంటారు. చిన్నప్పుడు చిలకరింపు దేవుడు ఇష్టపడాడు, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు చిలకరింపు బ్యాప్టిజం కూడా దేవుడు ఇష్టపడాడు. బ్యాప్టిజం అంటే ఏంటంటే అసలు బాప్టిజం అంటే ఏంది? రక్షణ పొందుకు, దేవుణ్ణి నీ పాపాలు ఒప్పుకొని దేవాను రక్షకుడి అని అంగీకరించుకునేదే బాప్టిజం. అది తీసుకోకపోతే ఎందుకండి? ఆపుతా ఉన్నావు, ఆపుకుంటా ఉన్నావు. ఎన్ని రోజులు ఆపుతావు? ఎందుకు ఆపుతున్నావు? అసలు పాపాలు చేయాలని ఉందా ఇంకా నీకు లోకంలో? ఒకవేళ పాపాలు చేయాలంటే బాప్టిజం ఆపుకుంటాం, అంత తప్ప ఇంకెవరికి ఆపుకోవడం? మరి పాపాలు ఇంకా చేస్తారేమో, కొంచెం పాపాలు చేయాలని ఆశ ఉందేమో ఇంకా వారు ఉందా ఎవరికన్నా? అందుకే ఆగుతుర్రా అనిపిస్తుంది నాకు. కొంతమంది పెళ్ళైనా కూడా బాప్టిజం తీసుకుంటారు, పెళ్ళైనా కూడా తీసుకోవాలి. ఇట్లనే ఉంటే ఎన్ని రోజులు ఉంటారు ఇంట్లో? నువ్వే మారకపోతే నీ పిల్లల్నే మారుతావు. ఇంకా అర్థమైందే? ఎందుకంటే ఇక చూడండి, ఒకటి బాప్టిజం తీసుకున్నాక ఏమైందండి? యేసుప్రభు బాప్టిజం చెప్పండి, తెలుసా మీకు? యేసుప్రభు బాప్టిజం తీసుకున్నాక ఏమైంది? చెప్పండి స్టార్, చెప్పండి. పావురం వల్ల వచ్చిందా లేదా? మరి ఎప్పుడు వస్తుంది నీకు ఆత్మాభిషేకం? ఎప్పుడు దేవుళ్ళో నింపబడుతుంది తెలుసా? ఎప్పుడు చెప్పండి మీరు? బాప్టిజం తీసుకున్నాక తిరిగి అనుభవం, పరిశుద్ధాత్మ నీలో వచ్చేసి నీ మీదకి వచ్చి పరిపూర్ణంగా మారిపోతావు, నీ ప్రవర్తన మారిపోతుంది అంతా. అది కోరుకుంటలేమన్నా ఏముంది బాప్టిజం అనుకుంటున్నాం, అది కాదు. అందుకే బైబిల్ ఒక మాట క్లియర్గా ఉందండి. ఏముందంటే, ఒకడు నీటి మూలంగా బాప్టిజం తీసుకోకుండా వాడు పరలోక రాజ్యము స్వతంత్రించుకోడు. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా, నీటితో బాప్టిజం కాగానే ఆత్మ మూలమైన బాప్టిజం, అది బాప్టిజం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఇంపార్టెంటే, కానీ ఇది ఐ పవర్ అన్నట్టుగా నీలో సోర్స్ నింపేస్తాడు దేవుడు నీ లోపట. నీకు భయం ఉండదు. ఇక దేవుని దూత భాషలో మాట్లాడతావు నువ్వు.
ఇప్పుడు మేము టంగ్స్లో మాట్లాడతాం, అది దేవదూష భాష. అది అందరికీ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? పరిశుద్ధాత్మ నింపబడితే ఇస్తాడు. మనం నీతిగా ఉంటప్పుడు ఇస్తాడు దేవుడు. ఉట్టిగా రాదు అది. కాబట్టి అది మీరు పొందుకోవాలని పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆత్మీయ వరాలు పొందుకోవాలని మీరు ఆతృతపడండి అంటున్నాడు. ఆతృతపడండి. వరాలు కావాలా ప్రభా అని కోరుకోవాలంట. వరాలు కోరుకుంటారా మనం? నేను ఇప్పుడే చెప్పిన, వరాలు కోరుకోవాలంటే ఏవో కోరుకుంటాం. కారు కావాలి, బిల్డింగ్ కావాలా, గోల్డ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏదో నా పిల్లలకి ఇది కావాలా, మంచి బంగ్లా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. కానీ అది ఎప్పటికి ఉంటుందా? చిరంతం ఉంటుందా అని చెప్పండి. ఏం కోరుకోవాలి నువ్వు? చెప్పండి సిస్టర్, ఏం కోరుకోవాలా? ఏం కోరుకోవాలి? ఆత్మీయ కోరుకోవాలా, లోకం కోరుకుంటారా? దేవుడి రోజు వాళ్ళు అడిగిన అనుకో, అమ్మ ఏం కావాలంటే ఏం కోరుకుంటారు చెప్పండి. ఇంటురా మీరు ఏపడుతుందని నేను చెప్పేది. ఎందుకంటే ఈ లోకము తాత్కాలికంగా ఉంటాయి. ఆత్మీయ వరాలు ఇక్కడుంటాయి, అక్కడ పోయినాక కూడా ఉంటాయి. ఆత్మీయ వరాలతో ఫలమే మనకేమి అదృష్టం అంటే, ఈ లోకంలో నువ్వు ఆపరేట్ అవుతావు, పరలోకంలో కూడా నీకు ఫలించబడదు. దేవుడు ఏమంటాడు? ఆత్మీయ వరాలతో ఫలించండి అంటున్నాడు. ఫలించడం అంటే ఓన్లీ గర్వఫలమే కాదండి. ప్రతిసారి మనమేమైనా గర్వఫలమే ఫలించడం అనుకుంటా. గర్వఫలం ఒకటే కాదు, ఆత్మీయ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆత్మీయ ఫలాలు కూడా ఫలించాల. ప్రతి మంచి ఇవి పరలోకం నుంచి వస్తుందంట. ప్రతి మంచి ఇవి గిఫ్ట్, ప్రతి గిఫ్ట్ కూడా మంచి గిఫ్ట్ పరలోకం నుంచే వస్తుందంట. దేవుడు ఇచ్చే గిఫ్ట్. మనుషులు ఇచ్చేదానికి నువ్వు మనుషుల కాడ పరిగెత్తున్నాం, దేవుడు అక్కడిస్తాడు, వీడిస్తాడు, ఎవ్వడియాడు, ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. అందుకే ఆయన కొండల తట్టనే కాలేస్తే నాకు సాయం ఎక్కడి నుంచి వచ్చును? ఏవో వాళ్ళని నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. చూసిరా, అన్నీ వింటాం వాక్యాలు, అంత బాగుంటాయి. కానీ మళ్ళీ అంత వాక్యం బంద్ చేసినాక నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత అన్నీ పోదు. అంత అయిపోయి పుష్కమాన్ గ్యాస్ పోయినట్టే. అవునా? అంతే కదండి. ఇప్పుడు మనం అంత నింపుకుంటున్నాము, బయటికి పోనే నువ్వు ఏదేదో చెత్త మాటలు మాట్లాడితే దేవుని ఆత్మ ఉంటుందా? నీలో ఉంటుందా వాక్యం? కృష్ణుడు కావాల్సింది అదే. బయటికి పోవని చెడగొడతాడు నేను. ఇప్పుడు తెలుసా, నిరుత్సాహం పెడతాడు నీలో, డిసప్పాయింట్ పెడతాడు. పోగాని నీ భర్త అరుతాడు, అరవైలోపడు అనుకుంటా, ఎందుకు చర్చి పోయినారా అనుకోకట్లా, తప్పది. ఒక పరీక్ష పెడతాడు. ఇప్పుడు పోయినావు అనుకో ఇంటికాడ, నీ భర్త కావాల్సుకొని అరుతాడు. అది ఎవరు అర్పించింది తెలుసా నీకు? సైతాన్ని అర్పిస్తుంది. ఆయనలో దూరి సైతాన్ని అర్పిస్తుంది. అప్పుడు నువ్వు ఓపికతో ఉండు, ఏం మాట్లాడదు, జవాబు ఇవ్వద్దు. ఓకే, ఇదంతా ఏం పని? సైతాన్ పని. ఓకే, రైట్, నోరు మూసుకొని ఉండాలి మనం, అంతే. దేవుడు ఏం చేయాలో అదే చేస్తాడు. నువ్వు కూడా రెచ్చిపోయినావు అనుకో, నీలో ఉన్న ఆత్మ ఉన్నది పోతుంది, వాక్యం మొత్తం పోతుంది. వాడి పని అదే. ఇప్పుడు ఇంటికి పోవగానే నీకు ఒక మంట పెడతాడు అక్కడ. వాడి కువిక్తులు మనకు అర్థమవుతలే. ఏంటంటే ఇదంతా ఏదో జరుగుతుందండి, మామూలుగా జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావు. తప్పది. దయ్యంగాడు ఉన్నాడు లోకంలో, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? అపవాది లోకంలో తిరుగుతున్న అపవాది ఉన్నాడని బైబిల్ ఉందా లేదా? ఎక్కడ ఉండండి? ఆత్మీయంగా గాలిలో తిరుగుతున్న వాడు. గాలికి అధిపతి అంట వాడు. గాలికి అధిపతి. ఇప్పుడు గాలి కనపడుతుందా నీకు? ఏ గాలి చెప్పగలుగుతావా? ఇది దేవుని గాల, మంచి గాలి చెప్పగలుగుతావా? కాబట్టి వాడు ఏం చేస్తుండు? నిన్ను అటాక్ చేయడానికి చేస్తున్న వాడు నేను. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలండి. దేవుని సన్నిధి మనకు కావాలా. ఎందుకంటే ఈ సన్నిధి గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ మనం అంతగా చెప్పుకొని ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, మోషతో లాస్ట్కి ఏమంటుండండి ఇక్కడ, నువ్వు నాకు నచ్చినావు, నీతోనే నేను ఉంటా అనే మాట అంటున్నాడు. నీతో నేను వస్తా అని దేవుడు చెప్తున్నాడు. నా కృప నీ మీద ఉంటుంది, నా దీవెన నీ మీద ఉంటుంది అని చెప్తున్నాడు. ఎవరు? దేవుడు. అంతసేపు మాట్లాడినాక ఏమంటున్నాడంటే, నువ్వు నాకు నచ్చినావు, నిన్నంటే నువ్వు ఎంత ఇష్టపడతావు? ఆ మాట మనం అనాలన్నా దేవుడు అంటున్నా? అమ్మ నువ్వు నాకు నచ్చినావు, నీ ప్రార్థన నచ్చింది, నువ్వు నచ్చినావు నాకని దేవుడు అనాలండి. ఆ విధంగా మనం పోరాడాలి దేవునితో. ఆ విధమైన సంభాషణ దేవునితో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. అమ్మ నువ్వు నాకు నచ్చినావు, నీ ప్రార్థన విన్నా, నీకు జవాబు ఇవ్వబోతున్నా అని దేవుడు చెప్తాడు. కానీ మనం నచ్చకపోతే, మన ఇష్టమైనట్టు వేసుకుంటే పోతే దేవుడు ఇష్టపడడం. అది అర్థమవుతుందా? ఎప్పుడైనా నాకు ఇష్టమైనట్టు దేవుడు ఉండాలని అనుకోకండి. దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండు, అప్పుడు దేవుడు ఇష్టడుగా నీకు ఉంటాడు. నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. ఏమంటాడు? నా మాటలు మీలో ఉన్నట్టయితే మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా ఉండి ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇదే చెప్తాను. నేను టైం సరిపోతలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా చెప్తా. కాబట్టి ఇక్కడ మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభా పరిశుద్ధ మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా, పరిశుద్ధాత్మతో నింపుతాండి, అభిషేకంతో నింపుతాండి. సాతాన ఆటంకాలన్నీ బంధించి గద్దించి ఎల్లగొట్టుతండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయని ఆయన. ఎంతో బాధలో, కష్టాల్లో, వేదనలో ఉన్నాం తండ్రి. ఎన్నో బాధలు ఉంటున్నాయి. లోక సంబంధంగా దుష్టుడు మమ్మల్ని వెంటాడుతున్న ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు దుష్టుడి యొక్క పోరాటాలు
మా మీద తీసుకొచ్చి వాడు గలిబిలి చేసి గందరగోళం చేసి మా బలహీనతలను వాడు అది ఒక సాధనంగా వాడుకొని వాడు నడిపించుకుంటున్నాడు. దైవాన్ని కాల్చిపడేయమని కోరుతున్నాం. అయ్యా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ ద గాడ్స్ ప్రజెన్స్ అని మేము మాట్లాడుకున్నామయ్యా. దేవుని సన్నిధి మరి బిడ్డల్లో ఉండి ఆ సన్నిధి లేకుండా మేము ముందుకు పోలేము నాయన. ఎందుకంటే మరి మీ వాక్కు ద్వారా సన్నిధి వస్తుంది. మీ ప్రార్థన మేము చేస్తున్నప్పుడు ఆ సన్నిధి రిలీజ్ అవుతుంది ప్రభా. కాబట్టి షకిన మహిమతో నింపుతా అన్నావు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మతో నింపు ప్రభా. ఒక్కొక్క బిడ్డను, చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులను, ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ అభిషేకాన్ని ఇప్పుడే కుమరింపజేయమని కోరుతున్నాం నాయన. ఫిల్ విత్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫిల్ విత్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫిల్ విత్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నింపండి ప్రభా, ఆత్మతో అభిషేకంతో నింపండి ప్రభా. ఈ సంఘంలో ఉన్న బిడ్డలు, రానక్కని బిడ్డలు కూడా నడిపించమని కోరుతున్నాం, అభిషేకించమని కోరుతున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. వి గ్లోరిఫై లార్డ్, వి మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్. ప్రతి దురాత్మని ఎలగొట్టి, చీకటి శక్తిని ఎలగొట్టి, అంధకార శక్తిని ఎలగొట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాం. ఇంటున్న దురాత్మలు కూడా ఎలగొట్టు నాయన. ఇక్కడ వచ్చిన బిడ్డలు ఎవరింట్లో ఉన్న దురాత్మలు ఎలగొట్టు, చీకటి శక్తులు ఎలగొట్టు ప్రభా. ప్రతి వ్యసనాలను తీసివేయి ప్రభా. బాప్తిజం తీసుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళని బాప్తిజం తీసుకుని ప్రేరేపింపజేసి బలమైన ఆత్మాభిషేకంతో నింపమని కోరుతున్నాం నాయన. మీకు వందనాలు. ప్రతి చెల్లంగాత్మ, చేతబడి శక్తులు, మంత్రకట్లు అన్నిటిని కూడా యేసు నామములో బంధించండి, గద్దించండి, ఎలగొట్టండి, భయించండి ప్రభా తండ్రి. అయ్యా మీకే వందనాలు, మీకే స్తుతులు చేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా చూస్తున్నావా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం తండ్రి. మిమ్మల్ని నిజమైన రక్షకుడు దేవుడు ప్రభు అని తెలుసుకునే భాగ్యం దయచేయమని కోరుతున్నాం నాయన. మీ బైబిల్ సెలవిస్తున్నట్టు ప్రభా, లోక రక్షకుడు మీరు అని బైబిల్ సెలవిస్తుంది. లోకాన్ని ప్రేమించి లోకానికి మీరు ప్రాణం పెట్టినారు ప్రభా. లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నశించిపోకుండా నిత్య జీవం, పరలోకం సంపాదించుకోవాలని మీరు కోరుకుంటున్న బిడ్డలను, దాన్ని వాక్యం విత్తబడిన మరి వాళ్ళు విన్న బిడ్డలందరూ కూడా యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూసిరో వ్యూ చేస్తారో వాళ్ళందరినీ కూడా దీవించి వాళ్ళు కూడా నిజమైన శక్తిని తెలుసుకునే శక్తిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లకాలం మమ్మల్ని దీవించి ఆశీర్వదించి తండ్రి, మరణానికి భయపడకుండా, దేనికి భయపడకుండా ధైర్యంగా తండ్రి, మరి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడని చెప్పిన ప్రకారం ధైర్యంగా ఉండగలిగే భాగ్యం దయచేయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, చేతబడి మంత్ర కట్లు, తైతాన్ శక్తులు కాలిపోను గాక వేస్తున్నాము, ఇప్పుడే బంధింపబడును గాక తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అయితే మనం రేపు 26 జనవరి ఉంది కాబట్టి రేపు హాలిడే కదా అందరికీ. కాబట్టి రేపు 2 గంటలకు మేము ప్రార్థన కూడికి ఇక్కడ పెడుతున్నామండి. మీకు ఇష్టమైన వాళ్ళు రావచ్చు, ఎవరన్నా అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. చర్చి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. మీ విషయాలు ఉంటే మీరు కూడా వచ్చి మాతో పాల్గొనవచ్చు. లంచ్ అయిపోతుంది, 1కి అయిపోతుంది లంచ్. అందరికీ 1కి అయిపోతుందా? 1కి అయిపోతుంది లంచ్ అయిపోతుంది కదా. 2కి రండి. 2 నుంచి సాయంత్రం వరకు మేము చేసుకుంటూనే ఉంటాం. మీరు వచ్చేది 2కి వస్తే మీరు జాయిన్ అయ్యింది, మీరు లంచ్ చేసుకొని రండి. వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకొని ఉందాం. అందుకే ఖాళీకి ఇంటుండే బదులు ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నాం. జస్ట్ ప్రార్థనే, కొన్ని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుందామండి. ఓకే, మరి ఇప్పుడు ప్రభు బలను మనం సంపిద్దాం. అందరు నానా కూర్చో, కొడతా నేను ఎంత తీసుకురా, కట్ట తీసుకురాపో. అయితే ఆగండి, కొడతా నేను బెత్తం తీసుకొని వస్తా. కేవాలా? అయితే ఇప్పుడు ఈ యొక్క రొట్టె ఆయన శరీరమై ఉన్నది, ఈ యొక్క రసం ఆయన రక్తమైందండి. నూతన నిబంధన రక్తం, అనేకుల కోసం చిందింపబడిన నిబంధన రక్తం అన్నాడు దేవుడు తండ్రి. అదేవిధంగా రొట్టె ఆయన ఆత్మీయ జీవాహారం అని దేవుడు చెప్తున్నాడు. ఈ దిన మందు ఎన్నడూ కూడా నువ్వు మరణించవు, నిత్య జీవం పొందుకుంటావు అని చెప్తున్నాడు. దేవుల్లో మనం ఉంటాం, ఆయనలో మనం ఉంటాం. ఎవరైతే బాప్తిజం తీసుకురో వాళ్ళు దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. మీ తప్పులు ఒప్పుకొని, పొరపాట్లు ఏమైనా ఉంటే మనసులోనే మీరు ఒప్పుకొని నూతనంగా దీన్ని తీసుకోమని కోరుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, ఎవరైతే తప్పులో ఉన్నారో తొలగించండి. బాప్తిజం తీసుకున్న వారు త్వరగా తీసుకుంటాడు. తన సమయం లేదు నాయన, మీరు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి త్వరగా తీసుకుంటాడు. సహాయపడమని, ప్రతి ఒక్కరికి బలమైన ప్రేరేపణ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది. నీ రక్తమే
నీ రక్తమే నన్ను శుద్ధీకరించి, నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము. కానుకల నిమిత్తం ఒక ప్రత్యేకమైన పాట మా అత్తమ్మ గారు పాడతారు, సువార్తమ్మ గారు. తర్వాత కానుకల గురించి అర్థం చేస్తారు. ఏం కాదు, సాలునయా నీ కృప నాకు సాలునయా, సాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, కళ్ళలాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీకు పసాలు. సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా, కృప నాకు సాలునయా. జిగటగల ఊబిలో పడి ఉన్నగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, జిగటగల ఊబిలో పడి ఉన్నగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. నీ సోపుతో నన్ను కడుగుము వేసయ్యా, యమము కంటెను తెల్లగా మార్సయ్యా. నీకేమి చెల్లించు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప సాలు, ప్రేమ కరుణ నీ కృప సాలు. సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా, నీకు నాకు సాలునయా. బంధువులు స్నేహితులు చూసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నీవు నన్ను విడువలేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా, నీ సాక్షిగా నేను విలదీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప సాలు, ప్రేమ కరుణ నీ కృప సాలు. సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా, నీ కృప నాకు సాలునయా. దేవుని
కానుకల గురించి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలయ్యా. దయగలరా ప్రభా, వచ్చిన బిడ్డలను నువ్వు ఆశీర్వదించు. మంచి వాక్యం చదివిన తండ్రి, ఆయనలో మేముంటే మాలో నువ్వు ఉంటావని చెప్పిన తండ్రి నాయన. నమ్మకమైన తండ్రి వేసయ్యా. ఈ కానుకలను వేసిన కానుకలు దీవించు, కాపాడు. ఎన్ని నిత్యాలు మేసారు నీకు తెలుసునా తండ్రి. నువ్వు హృదయరాశాలు కన్నా తండ్రి అయ్యా. ఏసయ్యా నీకే వందనాలయ్యా. నీతిమంతుడు కనుక ఇస్తంటే ప్రార్థన చేసుకుని ఉదయకాలంలో తండ్రి వచ్చిన బిడ్డలు కాపాడు. రాక ఎనుగుబడ్డ బిడ్డలు కూడా త్వరగా నాయన నీ సన్నిధికి వచ్చేలాగా సాయం చేయి, కృప చూపించాయా. పాషయ్యని దీవించాయా, పాషమ్మని దీవించారు, కుమారులు దీవించాయా అయ్యా. కొద్దిమంది అనుకుంటారు కానీ నీ దేవదూతలు ఈ చర్చి చుట్టూ నిండిర్రయ్యా. ఏసయ్యా అద్భుతాలు చేసే తండ్రివి నాయన నీకు వందనాలయ్యా. మరీ అడుగుతాను తండ్రి ఏసయ్య నీకే వందనాలయ్యా. నీతిమంతులు ప్రార్థన ఆలకించే తండ్రివయ్యా. ఏసయ్య నీతిమంతుడు నాయన 7 సార్లు బట్టా లేతడని నీ వాక్యంలో ఉందా నా ప్రభా. అయ్యా దయగల కృప, దయగల ప్రేమించాయి. చిన్న బిడ్డలు ఆశీర్వదించాయి, పెద్దవారిని దీవించాయి. మరొకసారి నాయన ఈ యొక్క పరిశుద్ధ దేవాలయాన్ని దీవించు. సేవకు నాయన విస్తారంగా జరగాలంటే నా ప్రభు నీ మహిమ, నీ కృప, నీ దయ ఎక్కడ ఉండాలి నా ప్రభా. యేసయ్య ఉన్నది ఇంకా ఉండాలంటే నా ప్రభా మేము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలు ఆసక్తి ప్రార్థన, ప్రేమైన ప్రార్థన, నీ కృపావారాలు ఉండాలయ్యా. నా తండ్రి నాయన నీకే స్తోత్రాలు చేసి అయ్యా. ఇంకా నాయన బలారాధన తీసుకునే బిడ్డలు కూడా తీసుకోవాలయ్యా. తీసుకోపోయాను అయ్యగారు మరి నా ప్రభా ఆశీర్వాదాలు ఇతడు తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి. చిన్న బిడ్డలు మరొకసారి దీవించి కాపాడు. పెద్దవారిని అందరినీ నువ్వు దీవించి వేసిన కానుకలను 60 100 పలింపు చేసింది నా తండ్రిని మొరపెడతాను. నా మొరాలకెత్తవని యేసయ్య పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటా నా తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రభా పరిశుద్ధ మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవ, ఈ యొక్క సమయంలో మొదటి నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడినావు దేవా, నీకు వందనాలు. ప్రతి దురాత్మ చీకటి అంధకార శక్తులను, ప్రతి చెల్లంగా ఆత్మ లేసిన వాళ్ళు బంధిస్తున్నాం, గద్దిస్తున్నాం. చేతబడి మంత్రకట్లను బంధిస్తున్నాం, గద్దిస్తున్నాం. ఏ సైతాన్లు ఉన్నా ఎల్లగొడుతున్నాం తండ్రి. బిడ్డల మీద ఏ దురాత్మ ఆవరించిన, ఇంట్లో ఆవరించిన సైతాన్లు, శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు కూడా వెళ్ళిపోను కాక ప్రభావ. పిల్లలు చెడుదారులు పట్టకుండా, చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా మీ సమస్యల్లో ముందుకెళ్ళి మీ వాక్యానుసారంగా బిడ్డలు ముందుకెళ్ళగలిగే భాగ్యం దయచేయండి తండ్రి. దురాత్మలన్నింటినీ వేస్తున్నామని ఎల్లగొట్టమని తండ్రి ఇచ్చిన కానుకలను ప్రతి ఒక్కరి ప్రత్యస్థాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుతూ అయ్యా ఈ చివరి ఆదివారంలో ఉన్నామయ్యా. నెలాఖరులో మీరు తోడుగా ఉండి ఈ వారం అంతా కూడా దీవించి మరి ఫిబ్రవరి నెలలో ప్రవేశించక ముందే ప్రభావ మీ దీవెనల ఆశీర్వాదాలతో ప్రతి నెల కూడా మీ దీవెనల, ప్రతి రోజు కూడా మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము సదా ఎల్లప్పుడూ మనందరికీ నిత్యము తోడై ఉండాలని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే ముందుకు రండి, లేకపోతే మీరు వెళ్ళొచ్చు. ఓకే.
I found freedom in you, a peace which brings me through, deserving of worship in spirit and truth. The light of life shines through. Our greatest gift was you. But Father, your love never ceases, even in the midst of my darkest days. Love, it flows like a river and never ever seems to run dry. So if all the breath in my lungs, I'll raise a hallelujah. So if all the breath in my lungs, I'll raise a hallelujah. Here in my house, the ways of your past don't define. Formed from the dust of this earth, true purpose was birthed. There is no promise that can be undone. I loved you that much that I deemed you worthy to receive my son. You saved me from the ways of this world, where Messiah reigns, everlasting love dwells. The one who is and will always remain. The wonders of Christ are still felt to explain. Father, your love never ceases, even in the midst of my darkest days.